గోమాతకు సమాజంలో తగిన గౌరవం, రక్షణ మరియు సేవ అందాలనే లక్ష్యంతో 7 నెలల క్రితం బృందావనంలో 1500 మంది సాధు సంతుల సమక్షంలో ప్రారంభమైన గో సమ్మన్ అభియాన్ నేడు దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని గో సేవకులు వినోద్ కుమార్ తెలిపారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, కమలా నుండి కచ్ వరకు సాగుతున్న ఈ ఉద్యమంపై గో సేవకులు వినోద్ కుమార్ గారు ప్రత్యేక సందేశాన్ని అందించారు. గోమాతకు రాష్ట్రమాత హోదా కల్పిస్తే ఆమెకు అందాల్సిన గౌరవం, సేవ మరియు సురక్ష ఆటోమేటిక్గా లభిస్తాయని వినోద్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 780 జిల్లాలు, 5400 తహసీల్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు, మండలాల నుండి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్త గో సమ్మన్ దినోత్సవం సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సేకరించిన సంతకాల పత్రాలను మరియు గోమాత విశిష్టతను వివరిస్తూ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. భారతదేశం మొత్తంలో నడుస్తుంది. దీంట్లో 780 డిస్ట్రిక్ట్స్, 5400 తహసీల్స్లో ఈ అభియాన్ నడుస్తుంది. ఈ అభియాన్ ఎలా ఏర్పడిందంటే, భారతదేశం మొత్తంలో ఉన్న సాధు సంత్ మహాత్మలు 1500 మంది వరకు బృందావన భూమిలో కూర్చొని 90 రోజుల వరకు కూర్చొని కష్టపడి ఈ నిర్ణయం మన ముందుకు తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గోమాతకి రాష్ట్రమాత సమ్మానం, గోకి సేవ, గోకి సురక్ష దక్కాలని. ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయంటేనండి, పూర్వం భారతదేశం గోమాతకి మనం కట్టుబడి ఉన్నాం. భారతదేశంలో గో అనేది కృషిగా, చికిత్సగా మనకు మూలాధారంగా ఉండేది. భారతదేశంలో గోమాతని మనం దైవంగా పూజించే వాళ్ళం. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆ గోమాత విశేషం మనం పోగొట్టుకున్నాం. వాళ్ళు మన మైండ్ సెట్ని మార్చేశారు, వాళ్ళు మన వే ఆఫ్ థింకింగ్ని మార్చేశారు, మన బతికే విధానాన్ని మార్చేశారు. ఇవాళ గోవులు రోడ్డు మీదకి రావటం, ప్లాస్టిక్లు తినటం, మన సంస్కృతిని మనం పోగొట్టుకున్నాం. ఆ గోమాత అన్ని రకాలుగా, అన్ని ఉద్దేశాలుగా మనకి మంచే చేసింది. కానీ కాలం మారుతూ ఉంది, గోమాత పరిస్థితి కూడా చాలా దిగజారిపోయింది. ఇవాళ వేద లక్షణ గోమాత భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్న హిందువులు, గోప్రేమికులు, గోభక్తులు ఇవాళ ఈ అభియాన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో భారతదేశం అన్నిట్లో నుంచి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ నుంచి మనం 27వ తారీఖున గో సమ్మాన్ దివస్ అనేది మనం జరుపుకోవాలి. శిక్షక్ దివస్, పర్యావరణ దివస్, యోగా దివస్ మనం ఎలా జరుపుకుంటున్నామో అలాగే 27 ఏప్రిల్ 2026 సంవత్సరంన గో సమ్మాన్ దివస్ అనేది మనం అందరి ఇళ్లలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి. ఎలా జరుపుకుంటాం? మన ఇంట్లో గోమాత ఉంటే ఓకే, లేకపోతే మన దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మనం గోపూజ చేసి, గో పరిక్రమ చేసి, ప్రణామం చేసి, స్పర్శ చేసి, ఆ గోమాతకి గడ్డి తినిపించి మనం గో సమ్మాన్ దినోత్సవం అనేది చేసుకోవాలి. గోశాల నుంచి నంది మహారాజ్ గోమాతతో కలిసి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా నుంచి కీర్తనం చేసుకుంటూ ఒక ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్తాం. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం అందజేస్తాం. ఒరిజినల్ సంతకాల సేకరణ చేసిన పేపర్స్ పిఎం గారికి ఇవ్వటం జరుగుతుంది. గోమాతని కాపాడాలంటే ఏ రకంగా కాపాడుతామండి? దానికి సమ్మానం వస్తే అన్నీ వచ్చినట్టే. ప్రజలు కూడా దీని మీద స్పందించాలి. దీని అందరం ఏకమత్యం అయ్యి వేదలక్షణ గోమాతని కాపాడే బాధ్యత మన అందరికీ ఉన్నది. గోమాతకి రాష్ట్రమాత సమ్మానం రావాలి. భారత